బీఆర్ఎస్ వర్సెస్ టీడీపీ. తెలంగాణలో టీడీపీ బలోపేతంపై బాబు దృష్టి. బీఆర్ఎస్ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రయత్నాలు. మల్లారెడ్డితో సహా మరికొందరు సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి. సోషల్ మీడియా వేదికగా సైకిల్ కారు పంచాయతీ. చంద్రబాబు టీడీపీ నేతపై బూతు పంచాంగం. అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్న తెలంగాణ తమ్ముళ్ళు అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. సో వాస్తవంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపడడానికి కొంత బాబు స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కేసీఆర్ అంటే రేవంత్ సంఘం చేద్దాం అనుకున్నట్టు మల్లారెడ్డి లాంటి వాళ్ళు కానీ, మాగంటి గోపినాథ్ లాంటి వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో, గతంలో టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళంతా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రసరణలో భాగంగా రేవంత్ పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు తెలుగుదేశంలో చేరితే ఇక రేవంత్ ఏమన్నాడు అనే దాంట్లో ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. మరి ఇది ఏ స్కెచ్ నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికైతే కొంతమంది ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్ లేకపోతే ఇంకెవరా కొంతమంది అయితే ఎవరైతే టీడీపీ నుంచి వచ్చినట్టు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలో చేరడానికి పెద్ద ఎత్తున మొగ్గు చూపుతున్నారు. వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది కీలకమైన నాయకులతోటి. సో ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం కనబడతా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే తెలుగుదేశంలో ఉంటే రేవంత్ ఏం చేయడం అనేది స్పష్టంగా కనబడతా ఉంది. సో మరి రేవంత్ తీరు ఎలా ఉంటుంది? మరి మల్లారెడ్డి కనుక టీడీపీ అధ్యక్షుడు అయితే మరి ఏం చేస్తాడు? మల్లారెడ్డిని ఏమైనా అంటాడా లేదా ఏమనుకుంటా అట్లే ఉంటాడా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది వాస్తవంగా. సో హైదరాబాద్ లో మనకు కొంత సెటియర్స్ అంతా టీడీపీకి సపోర్ట్ ఉంటారు కాబట్టి పార్టీ కూడా బలం పుంజుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు కూడా ఆ పార్టీకి బలం అవుతారు. ఈ రేవంత్ సర్కార్ తో కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా కోసం చంద్రబాబు నాయుడు పంచనం చేయడానికి వాళ్ళ ఆలోచన ఇస్తారు. సో మళ్ళా తెలంగాణ మీద ఒక ఆంధ్ర రుద్దపడుతుంది. సో ఇది నిజంగా మనందరం కూడా గమనించి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితులను ఇటు ఆంధ్ర పెత్తందారితనాన్ని మనం సహించేది లేదు. దీనికి కారణం కేసీఆర్. వాస్తవం చెప్పాలంటే మూలాలు వేసింది కేసీఆర్. ఈరోజు అది వటవృక్షమై పెరుగుతూ ఉన్నది వాస్తవం చెప్పాలంటే. ఒకవేళ గత 10 సంవత్సరాల్లో కనుక ఇక్కడ తెలంగాణ ఆత్మను ఆవిష్కరిస్తే ఇంత ఇబ్బంది ఉండకపోతుండే. కానీ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించకుండా కేవలం నీ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసినావు కాబట్టి ఇప్పుడు మొత్తం ఆంధ్ర పెత్తనం మళ్ళీ ఇంకా ఎక్కువ అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతాం. తెలంగాణ వచ్చినప్పటికీ ఇంకా ఆంధ్ర పెత్తందారులు ఇంకా ఉండిపోయింది. అదే జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే.